సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఈరోజు ప్రహ్లాద చ్యవనల సంవాదం గురించి తెలుసుకుందాం. జనమేజయ, హిరణ్యకశిపుడి తదనంతరం పాతాళ రాజ్యానికి ప్రహ్లాదుడు పట్టాభిషిక్తుడయ్యాడు. నరసింహస్వామి స్వయంగా జరిపించాడు. జనరంజకంగా పరిపాలన సాగిస్తున్నాడు. భూలోకంలోనూ పాతాళలోకంలోనూ ధర్మం 4 పాదాల నడుస్తోంది. యజ్ఞ యాగాది క్రతువులు నిరంతరంగా నిరాటంకంగా సాగుతున్నాయి. ప్రజలంతా భోగ భాగ్యాలతో సుఖ సంతోషాలతో విరాజిల్లుతున్నారు. ఇలా ఉండగా ఒకనాడు భృగుపుత్రుడైన చ్యవన మహర్షి నర్మదా నదిలో స్నానానికి దిగాడు. స్నానం చేసి గట్టుకు వస్తుండగా ఒక భయంకర విషసర్పం అతడి కాళ్లను నోటగరుచుకుని పాతాళానికి లాక్కుపోయింది. భయభీతుడైన మునిసత్తముడు విష్ణుమూర్తిని మనసా స్మరించాడు. సర్పం నిర్విషమైపోయింది. నీటిలో మునిగి పాతాళానికి పోతున్నా చ్యవనుడికి చీమ కుట్టినట్టయినా లేదు. అక్కడికి వెళ్ళాక సర్పం మునీశ్వరుణ్ణి విడిచిపెట్టింది. చెక్కు చెదరలేదే అని ఆశ్చర్యపోయింది. ఇతడెవరో మహా తపస్విలాగా ఉన్నాడు, శపిస్తాడేమో అని భయపడి తన భార్యలతో పిల్లలతో కలిసి సకలోపచారాలు చేశాడు ఆ సర్పవీరుడు. చ్యవనుడు ప్రసన్నుడయ్యాడు. శపించలేదు సరికదా, కొత్త లోకం, కొత్త వాతావరణం ఆనందిస్తూ పాతాళంలో సంచరించాడు. ప్రహ్లాదుడు చూశాడు. ధర్మవత్సలుడు గదా, చ్యవనుడిని ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలతో అర్చించాడు. గౌరవంగా సముచిత సింహాసనం మీద కూర్చోపెట్టాడు. చ్యవన మహర్షి, ఇలా అడుగుతున్నానని మీరు ఏమీ అనుకోవద్దు. మా పాతాళానికి రావడంలో కారణమేమిటి? దేవేంద్రుడు పంపితే వచ్చారా? నిజం చెప్పండి. ఇంద్రుడికి మా దైత్యులంటే తగని ద్వేషం కదా. మా రాజ్యం ఎలా ఉందో చూసి వెడదామని వచ్చారా అని అడిగాడు. ప్రహ్లాద, ఇంద్రుడితో నాకు పని ఏమిటి? అతడికి దూతగా రావలసిన అవసరం ఏమిటి? నేను భృగుపుత్రుణ్ణి, స్వనేత్రుణ్ణి, ధర్మతత్పరుణ్ణి. అనవసరంగా నన్ను శంకించకు. నర్మదా పుణ్యతీర్థంలో స్నానం చేస్తుంటే ఒక విషసర్పం పట్టుకుని ఇటు లాక్కు వచ్చింది. విష్ణుమూర్తిని స్మరించాను. విషసర్ప విముక్తుణ్ణి అయ్యాను. అంతలోకి నీ దర్శనం అయ్యింది. నువ్వు విష్ణుభక్తుడివి, నేను విష్ణుభక్తుడిని అన్నాడు. ప్రహ్లాదుడు సంతోషించాడు. భూలోకంలో ఉన్న తీర్థాలను గురించి తెలియజెప్పమని అభ్యర్థించాడు. చ్యవనుడు అన్నాడు గదా, హిరణ్యకశిపునందన, మనోవాక్కాయాలను శుద్ధిగా ఉంచుకున్న వారికి అడుగడుగునా తీర్థాలే. మలిన మనస్కులకు గంగానది సైతం పాపపంకిలమే. మనస్సు పాపరహితంగా పరిశుద్ధంగా ఉంటేనే ఏ తీర్థాలైనా పావనాలయ్యేది. గంగానదికి ఇరువైపులా పొడుగునా ఎన్నెన్నో గ్రామాలు ఉన్నాయి, నగరాలు ఉన్నాయి, అడవుల్లో గిరిజనావాసాలు ఉన్నాయి. ఇన్ని జాతుల వారు రోజూ ఆ గంగలోనే ముప్పొద్దులా మునుగుతున్నారు. బ్రహ్మ సమానమైన ఆ పవిత్ర జలాన్నే గ్రోలుతున్నారు. అయితేనేమి, ఒక్కడంటే ఒక్కడు ముక్తి పొందాడా? విషయలంపటులు వెళ్ళి ఎంతటి పవిత్ర తీర్థంలో మునిగినా ఫలితం శూన్యం. అన్నింటికీ మనస్సే ముఖ్యం. దాన్ని శుద్ధి చేసుకుంటే అన్నీ శుద్ధి పొందుతాయి. కారణం మన ఏవాత్ర నాణ్యద్రాజన్ విచింతయ మనఃశుద్ధి ప్రకర్తవ్య సతతం శుద్ధిమిచ్చత. అలా కాకుండా తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ ఆత్మవంచన, పరవంచనలు చేస్తే ఆ చుట్టుకునే పాపానికి అంతు ఉండదు. ఇంద్రవారుణం అంటే పెదపాపరకాయ. పక్వమైన ఇష్టం కానట్టే దుష్ట స్వభావుడు దివ్యతీర్థంలో 1,000,000 సార్లు మునిగినా పవిత్రుడు కాలేడు. అందుచేత అన్నింటికంటే ముందు మనశ్శుద్ధి ఉండాలి. అది ఉంటేనే ద్రవ్యశుద్ధి సిద్ధిస్తుంది. అటుపైని ఆచారశుద్ధి. ఇవన్నీ ఉన్నవాడికే తీర్థం అవుతుంది. లేకపోతే అదొక రేవు మాత్రమే. అక్కడ ఏవేవి ఎంతెంత చేసినా శుద్ధ దండుగా. నిజానికి వీటన్నింటికన్నా భూతదయ చాలా గొప్పది. అయినా నువ్వు తీర్థాలను గురించి అడిగావు కనుక వాటినే చెబుతాను, విను. భూలోకంలో లెక్కలేనన్ని తీర్థాలున్నాయి. వాటికేం గాని ఉత్తమోత్తమైన తీర్థరాజం ఒక్కటి, నైమిషంలో చక్రతీర్థం. దాన్నే పుష్కర తీర్థం అని కూడా అంటారు. మిగతా తీర్థాలు ఎంతకంతే. జనమేజయ, చ్యవనుడు ఇలా చెప్పేసరికి ప్రహ్లాదుడు సంబరపడ్డాడు. తన రాజ్యంలోని దైత్య ప్రముఖులనందరినీ సమాయత్తం చేసి వెంటనే నైమిశానికి బయలుదేరాడు. పుండరీకాక్షుణ్ణి, పీతాంబరుణ్ణి దర్శిద్దాం, తరిద్దాం, రండి రండి అంటూ ప్రయాణమయ్యాడు.
నైమిషం చేరుకున్నాడు. చక్రతీర్థంలో చిత్తశుద్ధిగా స్నానం చేశాడు. విమలోదకాలతో విరాజిల్లుతున్న పుణ్య నదీమ తల్లి సరస్వతిని సందర్శించాడు. ముమ్మారు మునిగాడు. మనస్సు ప్రసన్నమయ్యింది. యథావిధిగా అనేక దానాలు నిర్వహించాడు. ప్రహ్లాద నరనారాయణ యుద్ధం. ఆ నదీ తీర్థంలో తండ్రికి తీర్థ విధులను నిర్వర్తించడానికి అనువైన చోటు కోసం అన్వేషించాడు. సమీపంలో ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. అక్కడికి చేరుకున్నాడు. కార్యక్రమం ముగించాడు. విశ్రాంతి తీసుకుంటూ పరిశీలనగా చూసేసరికి అక్కడ కొన్ని బాణాలు కనిపించాయి. అవి విభిన్న జాతులవి. అన్నింటికీ గ్రద్ద ఈకలు ఉన్నాయి. బాణాల వేగం పెరగడం కోసం పక్షి ఈకలు కడతారు. పదునుతో తెల్లగా తళతళలాడుతున్నాయి. ప్రహ్లాదుడు ఆశ్చర్యపోయాడు. ఇవి ఎవరి బాణాలు చెప్పమా అనుకున్నాడు. ఇది పరమ పావనమైన తీర్థం, పరమ శాంతమైన ఆశ్రమం. ఇక్కడ ఈ క్రొవ్వాడి నారాచాలు ఏమిటి? సాలోచనగా నలువైపులు పరికిస్తున్న ప్రహ్లాదుడికి ఇద్దరు సవయస్కులైన మునీశ్వరులు ధ్యానమగ్నులై కనిపించారు. కృష్ణాజినధరులు, జటాభార సమున్నతులు, నరనారాయణులు. వారి ముందు 2 ధనుస్సులు ఉన్నాయి. నరుడి ముందు అజగనము, నారాయణుడి ముందు శార్గము, వాటితో పాటే అక్షయ తూణీరాలు. వాటిని అలా ఉంచి ఇద్దరూ నిశ్చలంగా ధ్యానం చేసుకుంటున్నారు. ప్రహ్లాదుడు చూశాడు. ఇది ధర్మ విరుద్ధంగా కనిపించింది. క్రుద్ధుడయ్యాడు. మునీశ్వరులారా, ఏమిటి ఈ దొంగ జపం? ఈ ధనుర్బాణాలు ఏమిటి? ఈ ధ్యానాలు ఏమిటి? ఎవరిని మోసం చేద్దామని? మహావీరులు కాదలుచుకుంటే ధనుర్బాణాలు చేపట్టండి. మహాతపస్సులు కాదలిస్తే తావళాలు తిప్పండి. అంతేకాని రెండూ నడిపిస్తామంటే కుదరదు. అది ధర్మ విరుద్ధం. సృష్టిలో కని విని ఎరగని వింత. కృతయుగంలోనైనా కూడని పని. ఈ కలియుగంలో అస్సలు కుదరదు. మీరు బ్రాహ్మణులు. తపస్సులు చేసుకోవాలి తప్ప ధనుస్సులు చేపట్టకూడదు. జటలను ధరించాలి తప్ప అంబుల పొదలను ధరించకూడదు. అయినా మీ ఇష్టం. ఏదో ఒకటి త్వరగా తేల్చుకోండి. 2 అంటే మాత్రం ఊరుకోను. ధర్మహాని జరగడానికి వీలు లేదు అన్నాడు. ధర్మం పట్ల ఆగ్రహంతో ప్రహ్లాదుడు ఇలా షరతు పెట్టాడు. నరనారాయణులకు నచ్చలేదు. నరుడు కల్పించుకున్నాడు. దైత్యేంద్ర, ఇందులో నీకు వచ్చిన బాధ ఏమిటి? సామర్థ్యం ఉన్నవాడు ఏది చేసినా చెల్లుతుంది. మూఢుడా, మేము తపస్సుకి ధనస్సుకి సమర్థులం. ఏదైనా చేపట్టగలం. చేపట్టాం. నువ్వేమి చేయగలవు మమ్మల్ని? నీ దారిన నువ్వు పో. మర్యాద దక్కించుకో. అంతేకాని అనవసరంగా మా జోలికి రాకు. బ్రహ్మ తేజస్సు నీకేం తెలుసు? ప్రాణాలతో బతికి బట్టకట్టాలనుకునేవాడెవడు బ్రహ్మ తేజస్సులతో పెట్టుకోడు. వెళ్ళు, వెళ్ళు, నీ పని చూసుకో అన్నాడు. నరుడి వీరాలాపాలు ప్రహ్లాదుడి కోపానికి మరింత ఆజ్యం పోశాయి. భగ్గుమన్నాడు. మందబుద్ధులారా, గర్వమోహితులై ప్రగల్భాలు పలుకుతున్నారు. నేను దైత్యేంద్రుణ్ణి, ధర్మసేతు ప్రవర్తకుణ్ణి. నేనిక్కడ ఉండగా ఈ ఆశ్రమంలో, ఈ దివ్య తీర్థంలో ఇంతటి అధర్మం జరగడానికి వీలులేదు. జరగనివ్వను. సమర్థులం సమర్థులం అంటున్నావు. ఏమిటి నీ సామర్థ్యం? ఏదీ చూపించండి మీ యుద్ధశక్తిని. ఒకసారి చూస్తాను అన్నాడు. ప్రహ్లాద, అంతగా చూడాలని ఉంటే నువ్వే దిగు యుద్ధానికి. రాక్షసాధమా, ఇప్పుడే నీ బుర్ర పగల కొడతాను. క్షణం చాలు అన్నాడు. యుద్ధస్వాద్యమయా పార్థం యదితే మతిరీదృశీ అద్యతే స్ఫోటయిష్యామి మూర్ధాననుసురాధమా. ప్రహ్లాదుడు కోపావేశంతో ధనుష్ఠంకారం చేశాడు. దశ దిశలు దద్దరిల్లాయి. నరుడు ధనస్సు ఎక్కుపెట్టి శరవర్షం కురిపించాడు. బంగారపు మలాం చేసిన తన బాణాలతో వాటిని అన్నింటినీ మధ్యలోనే ఖండించాడు దైత్యేంద్రుడు. ఇది అవమానంగా భావించిన నరుడు మరిన్ని బాణాలు వేశాడు. వాటి గతి అంతే అయ్యింది. ప్రహ్లాదుడు గురి చూసి నరుడి గుండెలపైకి బాణం వేశాడు. తట్టుకుని నిలబడ్డ నరుడు ప్రహ్లాదుడి బాహువులకు గురిపెట్టాడు. ద్వంద్వ యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇంద్రాది దేవతలు, మహర్షులు ఆకాశంలో నిలబడి వింత చూస్తున్నారు. వర్షపాతంలా ప్రహ్లాదుడు బాణాలను కురిపిస్తుంటే తట్టుకోలేకపోతున్న నరుడికి బాసటగా నారాయణుడు విల్లు ఎక్కుపెట్టాడు. కుండపోత కురిపించాడు. ధనుర్విద్యా కౌశలంలో ఎవరూ తీసిపోవడం లేదు. దేవతలు సంతోషించి ముగ్గురి మీద పుష్పవృష్టి కురిపించారు. కాసేపటికి ఆకాశమంతటా బాణాలు ఆవరించాయి. సూర్యచంద్రులు కనుమరుగయ్యారు. పగలు రాత్రి తేడా తెలియడం లేదు. మెరుపుల్లాంటి బాణాల కాంతులు తప్ప అంతా కారు చీకటి.
ఉభయోః శరవర్షేణ ఛాదితే గగనే తదా దివాపి రాత్రి సదృశం బభూవతిమిరం మహత్. ఆకాశం నుంచి తిలకిస్తున్న నారద పర్వత మహర్షులు ఒకవైపు దిగులు పడుతూనే ఒకవైపు వీరత్వానికి మురిసిపోతున్నారు. ఇటువంటి యుద్ధాన్ని కనీ విని ఎరుగమని చరిత్రపుటలు తిరగవేస్తున్నారు. తారకాసుర యుద్ధం, వృత్రాసుర యుద్ధం, మధుకైటభ యుద్ధం ఇవి చరిత్రలో ఇప్పటికీ మహాయుద్ధాలు. వాటిని మించిపోయింది ఈ సంగ్రామం. ఎందుకంటే ప్రహ్లాదుడు నారాయణుడికి సాటి వచ్చే ప్రబల సూర్యుడు. సమయుద్ధం సాగుతోంది అని చర్చించుకుంటున్నారు. నారాయణుడు నేర్పుగా బాణం వేసి ప్రహ్లాదుడి ధనస్సును ఛేదించాడు. అతడు మరొక విల్లును స్వీకరించాడు. దానిని ఖండించి తన లాఘవం చూపించాడు నారాయణుడు. ఇలా చాలా ధనస్సులు భగ్నమయ్యాయి. ప్రహ్లాదుడికి ఒళ్ళు మండింది. పరిఘ అనే ఆయుధాన్ని విసిరాడు. అది సరాసరి వెళ్లి గుండెలను తాకబోతోంది. 9 బలమైన బాణాలను ఒకేసారి వేసి దాన్ని తుత్తునియలు చేసి పరిహసించాడు నారాయణుడు. రెప్పపాటు సమయమన్నా ఇవ్వకుండా మరో 10 బాణాలను సంధించి ప్రహ్లాదుడి శరీరానికి తూట్లు పొడిచాడు. ఈసారి ప్రహ్లాదుడు దృఢమైన ఇనపగదను విసిరాడు. అది ఊహ కందనంత వేగంగా వచ్చి నారాయణుడి తొడలను ఢీకొంది. అయినా అతడు చలించలేదు. ప్రహ్లాదుడికి ఇది అవమానం అనిపించింది. వెంటనే శక్తి ఆయుధం ప్రయోగించాడు. నారాయణుడు దాన్ని లీలగా ఒకే ఒక్క బాణంతో 7 ముక్కలు చేసి 7 బాణాలతో 14 ముక్కలు చేశాడు. జనమేజయ ఇలా నర నారాయణులతో సమవుజ్జీగా నిలబడి ప్రహ్లాదుడు 100 ఏళ్లు యుద్ధం చేశాడు. ఎవరికీ ఎవరూ తీసిపోలేదు. అలుపు సొలుపు లేదు. భీషణ సంగ్రామం సాగుతోంది. ఇరుపక్షాల వారికి ఆశ్చర్యంగానే ఉంది. శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. చతుర్భుజుడు, రమాకాంతుడు, చక్రధారి హిరణ్యకశిపు నందనుడు పరమానందం పొందాడు. పాదాభివందనం చేశాడు. మనసులో మాట అడిగాడు. 1000 యుద్ధాలు చేశాను. ఇంతకాలం పాటు జయలక్ష్మి వరించకపోవడం ఎన్నడూ లేదు. ఈ ఇద్దరిని నేనెందుకు జయించలేకపోతున్నాను? సందేహం తీర్చమని అడిగాడు. నాయనా ప్రహ్లాద, వీరిద్దరూ నా అంశతో జన్మించిన మహర్షులు, జితేంద్రియులు, నరనారాయణులు. అందుచేత అపజయం అనుకోక నీ రాజ్యానికి నువ్వు వెళ్ళు. ఇక ఎప్పుడూ వీరితో గాని వీరి వంటి తాపసులతో గాని విరోధం పెట్టుకోకు, కలహించకు అని విష్ణుమూర్తి చెప్పడమేమిటి? ప్రహ్లాదుడు రణరంగం విడిచిపెట్టి తన వారందరితోనూ కలిసి పాతాళానికి వెళ్లిపోయాడు. నరనారాయణులు మళ్లీ తమ తపస్సులు తాము కొనసాగించారు. సౌనకాది మహర్షులారా, వ్యాసుడు చెప్పగా ఈ కథ విన్న జనమేజయుడికి మౌలికంగా ఒక ధర్మ సందేహం వచ్చింది. సవినయనంగా అడిగాడు. వ్యాస మహర్షి, నరనారాయణులు శాంత స్వభావులు, వైష్ణవాంశ సంభూతులు, తపోధనులు, చక్రతీర్థంలో నివసిస్తున్నవారు, సత్వగుణ సంపన్నులు, కందమూల ఫలాలే ఆహారంగా జీవిక సాగిస్తున్నవారు, ధర్మపుత్రులు, సత్యసంధులు. ఇన్ని ఉత్తమ గుణాలు ఉండి వీరు యుద్ధానికి ఎలా దిగారు? క్రోధ వివసులు ఎలా కాగలిగారు? పోనీ తాత్కాలికంగా ఆవేశపడ్డారేమో అనుకుందామంటే 100 ఏళ్లు, అది దివ్య వర్ష శతం అంటే 1000 ఏళ్లకు పైగా యుద్ధం చేశారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. అటు ప్రహ్లాదుడు అంతే, విష్ణుభక్తుడు, మహాజ్ఞాని, జన్మతః దైత్యుడైన స్వభావతః దేవత. తీర్థయాత్రకని వచ్చి యుద్ధయాత్రకు దిగాడు. శాంతి సుఖాలను పణంగా పెట్టాడు. మహర్షి, నాకేమీ అర్థం కావడం లేదు. ఈ వైరుధ్యం ఎక్కడ ఉందో తెలియడం లేదు. కామినీ కనకం కార్యం కారణం విగ్రహస్య వై అన్నారు. వీరికో ఈ యుద్ధబుద్ధి ఎలా కలిగింది? నరనారాయణులు తపస్సు చేసేది ఎందుకోసం? మోహం కోసమా? సుఖభోగాల కోసమా? స్వర్గం కోసమా? శాంతచిత్తులై అంతటి తపస్సు చేసి వీళ్లు పొందిన ఫలం ఏమిటి? తపో నియమాలతోనూ పునః సంగ్రామాలతోనూ శరీరాలను కృశింపజేసుకోవడమా? రాజ్యకాంక్ష అందామా? అది లేదు. ధనకాంక్ష లేదు. దారేషణ లేదు. గృహేషణ లేదు. అన్నీ పుష్కలంగా ఉన్న ప్రహ్లాదుడు మరింక దేనికోసం వారితో తలపడినట్టు? బుద్ధిమంతుడెవడైనా నిరీహుడై సుఖపడాలనుకుంటాడు. వీళ్లేమిటి? నిరీహులై ఉండి కష్టాలు దుఃఖాలు కొని తెచ్చుకున్నారు. సర్వజ్ఞులు చెయ్యవలసిన పనేనా ఇది? మూర్ఖులు తప్ప యుద్ధాన్ని ఎవరైనా కోరుకుంటారా? సుబుద్ధి సుఖదానీహ కర్మాణి కురుతే సదా న దుఃఖదాని ధర్మజ్ఞ స్థితిరేషా సనాతనే. నాకు తెలిసినంతవరకు యయాతి ఒకడు ఇలాగే అహంకరించి కష్టాలు కొని తెచ్చుకున్నాడు. యజ్ఞయాగాలు, దాన ధర్మాలు,
అమితంగా చేసి సంపాదించుకున్న స్వర్గాన్ని చేజేతులా జారవిడుచుకున్నాడు. శబ్దోచ్చారణ మాత్రం చేత స్వర్గం నుంచి పతనమైపోయాడు. ఎదుగుదలతో పాటు ఒదుగుదల ఉండాలి కదా. మరి వీరికి ఇంత లేసి అహంకారాలు ఎలా వచ్చాయి? తత్వం తెలిసిన వాడవు నువ్వు, దయచేసి వివరించు అన్నాడు. జనమేజయ, ఇంతకు ముందే చెప్పాను, అది నీ మనస్సుకి పట్టినట్టు లేదు. పోనీలే, మళ్ళీ చెబుతున్నాను, శ్రద్ధగా ఆలకించు. ఈ సృష్టికి మూలహేతువే అహంకారం. అది త్రిగుణాత్మకంగా ఉంటుంది. కారణం లేనిదే కార్యం లేదు. కారణ గుణాలు కార్యానికి సంక్రమిస్తాయి. అందుచేత ఈ సృష్టిలో భాగమైన దేహధారికి ఎంతటి వాడికైనా అహంకారం తప్పదు. మహర్షులంటావేమిటి, త్రిమూర్తులకే ఇది తప్పదు. అయితే సాత్వికాహంకారం వల్ల తపస్సు, దానము, ధర్మము, యజ్ఞము, యాగము ఇటువంటివి సంభవిస్తాయి. రాజసాహంకారం వల్ల కూడా ఇవే ప్రభవిస్తాయి. ఫలితాలలో తేడా ఉంటుంది. దానికేం, అది అలా ఉండని. తామసాహంకారం వల్ల కలహాలు, కయ్యాలు ఆవిర్భవిస్తాయి. ఇంతకీ నువ్వు తెలుసుకోవలసింది ఏమిటంటే, ఏదో ఒక అహంకారం లేకుండా ఏ పని జరగదు. అది శుభమైన అశుభమైన అహంకారజన్యమే. క్రియా స్వల్పాపి రాజేంద్ర నాహంకారం వినా క్వచిత్ శుభానాస్య శుభావాపి ప్రభవత్యసి నిశ్చయః. అహంకారాన్ని మించిన బంధ కారణం మరొకటి లేదు ఈ సృష్టిలో. అది కారణంగా ఏర్పడిన విశ్వంలో అది లేని చోటు ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది? దేవ మానవ తిర్యగ్జాతులన్నింటి పుట్టుక అహంకారంతోనే. మళ్లీ పుట్టడం, మళ్లీ గిట్టడం, ఇదొక కర్మబంధం. రథచక్రంలా తిరుగుతూ ఉంటుంది. విష్ణుమూర్తి ఎన్ని జన్మలు ఎత్తాడో, ఏ జన్మలు ఎత్తాడో ఎవడైనా లెక్కపెట్టి చెప్పగలడా? వాటిలో జాతిరీత్యా ఏవి ఉత్తమాలో ఏవి నీచాలో గ్రహించగలమా? చేప జన్మ ఎత్తాడు, తాబేలు అయ్యాడు, పందిగా జన్మించాడు, నరసింహుడుగా అవస్థపడ్డాడు, వామనుడై చేయి సాచాడు. యుగయుగాలుగా జగన్నాథుడి దురవస్థ ఇది. కర్మబంధంలో ఇరుక్కునే భృగు మహర్షి శాపం వల్ల ఈ 7వ మన్వంతరంలో విష్ణుమూర్తి ఎత్తిన అవతారాలు అసంఖ్యాకం. పరాశరాత్మజ, భృగు మహర్షి శపించడమేమిటి? విష్ణుమూర్తి ఏమి అపరాధం చేశాడు? భృగువుకి కోపం ఎందుకు వచ్చింది? ఏమని శపించాడు? ఇది చాలా విడ్డూరంగా ఉంది, తెలియజెప్పవా అని అడిగాడు. శుక్రాచార్యుడి తపస్సు గురించి తెలుసుకుందాం. జనమేజయ, హిరణ్యకశిపుడు దేవతలతో వైరం పెట్టుకుని 1000 సంవత్సరాలు యుద్ధం చేసి కట్టకడబడికి ఓడిపోయాడు. అతని కొడుకు ప్రహ్లాదుడు అదే వైరాన్ని కొనసాగించి యుద్ధాలు చేశాడు. ఇంద్రుడి చేతిలో పరాజితుడైన విరోచన సుతుడైన బలికి సింహాసనం అప్పగించి తాను తపస్సులకు వెళ్ళిపోయాడు. బలిచక్రవర్తి కూడా తాత తండ్రుల మార్గంలోనే ప్రయాణించి దేవతలతో తలపడ్డాడు. విష్ణుమూర్తి సహాయకుడుగా ఇంద్రుడు జయకేతనం ఎగురవేశాడు. హతశేషులైన దైత్యులు బ్రతుకు జీవుడా అని పారిపోయి భృగుపుత్రుడైన శుక్రాచార్యుణ్ణి శరణు వేడారు. నువ్వు సహాయం చేయకపోతే పాతాళానికి పారిపోవడం తప్ప మాకు గత్యంతరం లేదని ప్రాధేయపడ్డారు. శుక్రుడు అభయం ఇచ్చాడు. నా తపశ్శక్తితో, నా మంత్రశక్తితో, నా వైద్య విద్యతో మీకు సహాయం అందజేస్తాను, భయపడకండి అన్నాడు. ఓషధి వైద్యం చేశాడు. అందరి గాయాలు నయం అయ్యాయి. దైత్యులు స్థిమితపడ్డారు. చారుల వల్ల ఈ వార్త దేవతలకు తెలిసింది. నాయకులు అందరూ కలిసి చర్చించారు. భృగువంశ సంభవుడైన శుక్రాచార్యుడు మంత్రాంగం పన్నక ముందే మనం హఠాత్తుగా దాడి చేసి దైత్యులను సంహరిద్దామని నిర్ణయించుకున్నారు. ఇంద్రుడి నాయకత్వంలో బయలుదేరి వెళ్లి మెరుపు దాడి చేశారు. రాక్షసులకు ఊచకోత కోశారు. కకావికలై పరుగులు తీసిన వారు తీయగా మిగిలిన వారు శుక్రుడి కాళ్ల మీద పడ్డారు. రక్షించు మహాప్రభో అన్నారు. భయపడకండి, నేను ఉన్నానుగా అంటూ అతడు వారిని ఓదార్చాడు. శుక్రాచార్యుడిని చూసిన దేవతలు ఇక అక్కడికి ఊచకోత ఆపి స్వర్గలోకానికి తిరుగుముఖం పట్టారు. దేవతలు వెళ్లిపోయాక అటీ ఇటూ బెదిరిపోయిన రాక్షసులందరినీ ఆహ్వానించి భృగుపుత్రుడు శుక్రాచార్యుడు ఓదార్చాడు. ధైర్యవచనాలు పలికాడు. పూర్వం ఒకప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన సంగతి ఇప్పుడు మీకు తెలియజేస్తాను, వినండి అంటూ మొదలుపెట్టాడు. విష్ణుమూర్తి రాక్షస సంహారానికి కంకణం కట్టుకున్నాడు. వరాహ రూపం ధరించి హిరణ్యాక్షుడిని, నరసింహావతారం ధరించి హిరణ్యకశిపుడిని సంహరించాడు. ఇంకా ఇలాగే క్రమక్రమంగా సర్వరాక్షస సంహారం చేస్తాడు.
అది అలనాడు బ్రహ్మదేవుడు నాకు చెప్పిన సంగతి. అయినా భయపడకండి. విష్ణుమూర్తిని జయించడానికి అనువైన ఉపాయం ఏదీ ప్రస్తుతం నాకు స్ఫురించడం లేదు. అందుకని శంకరుడి దగ్గరికి వెళ్ళి సలహా కోసం వెళ్ళి వస్తాను. నేను వచ్చేదాకా నేను వచ్చేదాకా మీరంతా ఇక్కడే ఉండండి. త్వరలోనే వస్తానంటూ వెళ్ళాడు. శుక్రుడు కూడా వెళ్ళిపోతే మరీ ఒంటరివాళ్లం అయిపోతాం ఎలాగా అని రాక్షసులు కంగారు పడ్డారు. ఆచార్య, నువ్వు వచ్చేలోగా మా ఈ కొద్ది మంది దేవతలను మట్టుపెట్టేస్తారేమో. మహావీరులంతా ఇప్పటికే అయిపోయారు. విత్తనాల్లాగా మేము ఈ కొద్ది మందివి బతికి ఉన్నాం. ఎలాగా అని దైత్యులు దీనంగా పలికారు. దైత్యులారా, తప్పదు. నేను వెళ్ళి శంకరుడి నుంచి మంత్రవిద్యను తెచ్చి మీకు ఉపదేశించే వరకు మీరంతా ఎక్కడో ఒక చోట ఎలాగో ఒకలాగా తలదాచుకోండి. శమధమాదులు అలవరుచుకొని తపస్సులు చేయండి. మీ జోలికి ఎవరూ రారు. సామధానాలు ఉపయోగించండి. సమయోచితంగా ప్రవర్తించండి. దేశ కాలాలు బలిపౌరుషాలు చూసుకోవాలి కదా. అవసరమైతే శత్రువులకు ఊడిగం చేయాలి. శక్తి సమకూరాక సంహరించాలి. ఇది శుభప్రదమైన రాజనీతి. సేవాథ సమయే కార్య శత్రూణాం శుభకామ్యయా స్వశక్త్యుపచయే కాలే హంతవ్యాస్తే మనీషిభిః. అందుకని ప్రస్తుతానికి వినయగుణం నటిస్తూ సామోపాయంతో కాలం గడపండి. నేను వచ్చే వరకు గుమ్మం కదిలి వెళ్ళకండి. శివుణ్ణి మెప్పించి మహామంత్రాలు తెస్తాను. అప్పుడు చూపిద్దాం మన తడాఖా అని చెప్పి దైత్యుల్ని వడబర్చి శుక్రుడు బయలుదేరాడు. దానవులంతా కలిసి ప్రహ్లాదుణ్ణి ఉభయులకు విశ్వసనీయుడు కదా అని దేవతల దగ్గరికి రాయబారం పంపారు. ఆయుధాలు విడిచిపెట్టేశాం. వలకలాలు ధరించాం. కందమూలాలు తింటూ ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్నాం. కాబట్టి ఇక మా జోలికి రాకండి అని దైత్యుల సందేశాన్ని ప్రహ్లాదుడు వినిపించాడు. దేవతలు విశ్వసించారు. తాము విసిగిపోయారమే యుద్ధ సన్నాహాలు విడిచిపెట్టి హాయిగా నిశ్చింతగా దేవతలు విశ్వసించారు. తాము విసిగిపోయారేమో యుద్ధ సన్నాహాలు విడిచిపెట్టి హాయిగా నిశ్చింతగా క్రీడాపరాయణులు అయ్యారు. దైత్యులు దంభతాపసులై కశ్యప ప్రజాపతి ఆశ్రమంలో తలదాచుకుంటూ శుక్రాచార్యుడి రాక కోసం ప్రతీక్షిస్తున్నారు. భృగు సంభవుడు శుక్రాచార్యుడు కైలాసానికి వెళ్లి మహాదేవుడికి నమస్కరించాడు. బృహస్పతి దగ్గర లేని దివ్య మంత్రాలు నాకు కావాలి. దేవతలను ఓడించాలి. రాక్షసులను గెలిపించాలి. అలాంటి మహత్తరమైన మంత్రాలను ఉపదేశించని అభ్యర్థించాడు. మంత్రానిచ్ఛామ్యహం దేవా ఏన సంతి బృహస్పతౌ పరాజయాయ దేవానామసురాణాం జయాయ చ. మహాదేవుడు సర్వజ్ఞుడు. శంకరుడు ఆలోచించాడు. దేవతలకు ద్రోహం తలపెట్టిన ఈ శుక్రాచార్యుడు ఇలా వచ్చాడు. ఇతడు రాక్షసులకు గురువు. వారి విజయం కోరుకుంటున్నాడు. సహజం. మరి నా కర్తవ్యం ఏమిటి? నేను నా దేవతలను రక్షించుకోవాలి. రక్షణీయమయా దేవా ఇది సంచింత్య శంకరః అని ఆలోచించి శుక్రుడితో ఇలా అన్నాడు. కావ్య, శుక్రాచార్య, నీ కోరిక నెరవేరాలంటే ఒక దుష్కరమైన వ్రతం ఉంది. దుష్కరంలోనూ అతి దుష్కరం అయినా చెబుతాను. చెయ్యగలిగితే చూడు. కింద నుంచి పొగ పెట్టుకుని తలకిందులుగా వేలాడుతూ ఆ పొగనే పీలుస్తూ పూర్తిగా 1000 ఏళ్ల పాటు తపస్సు చేయాలి. చేస్తే నువ్వు కోరుకున్న మంత్రాలన్నీ లభిస్తాయి. ప్రయత్నించు. నీకు శుభమగుగాక అన్నాడు. పూర్ణం వర్షసహస్రం తు కణధూమమ వాక్చిరాః యది పాస్యసి భద్రంతే తతో మంత్రానవాప్స్యసి. శుక్రాచార్యుడు సరేనన్నాడు. మరోసారి నమస్కరించి సెలవు తీసుకున్నాడు. ఎక్కడో అడవిలో అనువైన చోటు చూసుకుని తపస్సు ప్రారంభించాడు. తల్లకిందులా తపస్సు, ధూమపాన తపస్సు. విష్ణుమూర్తికి భృగు శాపం. ఈ సంగతి దేవతలకు తెలిసింది. అన్నన్నా మోసం చేద్దామనుకున్నారా రాక్షసులు అంటూ మండిపడ్డారు. సర్వసన్నద్ధులై విరుచుకుపడ్డారు. ఈ హఠాత్ పరిణామానికి విస్తుపోయిన రాక్షసులు బతిమాలుకున్నారు. దేవతలారా, ఇది మీకు భావ్యం కాదు, ధర్మము కాదు. మేము నిరాయుధులం, తపోవృత్తితో బతుకుతున్నాం. మీకు భయపడి ఈ ఆశ్రమంలో తలదాచుకున్నాం. ఇలాంటి మమ్మల్ని సంహరించడం పాడి కాదు. నిరాయుధుణ్ణి, శరణన్నవాడిని, భయభీతుడిని, ఆచార్యుణ్ణి, వ్రతాచరణలో ఉన్నవాడిని చంపకూడదని కదా ధర్మశాస్త్రం. మీరే దాన్ని ఉల్లంఘిస్తే ఎలా?
అని బ్రతిమలాడారు. దొంగ సన్నాసుల్లారా, మాకు మీరు ధర్మపన్నాలు చెబుతున్నారా? మీ గురుణ్ణి పంపించారుగా, తపస్సుకి వస్తాడు, దివ్య మంత్రాలు తెస్తాడు, మా మీద ప్రయోగిద్దురుగాని అని ఎకసక్కెమాడుతూ దేవతలు భీకర మారాణాయుధాలతో విజృంభించారు. రాక్షసులు పలాయనం చిత్తగించారు. వెళ్ళి శుక్రాచార్యుడి తల్లిని, భృగు మహర్షి భార్యను శరణు వేడారు. ఆవిడ అభయం ఇచ్చింది. భయపడకండి, నా సన్నిధిలో అస్సలు భయపడకండి అంది. రాక్షసులు అమ్మయ్యా అనుకున్నారు. తరుముతూ వెన్నంటి వచ్చిన దేవతలు, అయ్యో, ఆశ్రమానైనా చూడకుండా చొరవగా ప్రవేశించి కావ్యమాత భృగుపత్ని వారిస్తున్నా వినకుండా రాక్షసులను చాలామందిని పట్టుకొని పొడిచి చంపారు. ఈ దారుణాన్ని ఎలా వారించడమా అని క్షణం ఆలోచించిన భృగుపత్ని తన తపశక్తితో ఇంద్రుడితో సహా ఆ దేవతలనందరినీ నిద్రావివసుల్ని చేసింది. క్షణంలో అందరూ చేష్టలుడికి నిద్రపోయారు. ఇంద్రుడు కూడా దీనుడై నిద్రాధీనుడు కాబోతున్న తరుణంలో విష్ణుమూర్తి వచ్చి అతడిని తనలో ప్రవేశింపజేసుకుని రక్షించాడు. ఇది చూసి భృగుపత్నికి కోపం వచ్చింది. చూడండి నా తపశ్శక్తి అంటూ ఇద్దరినీ కలిపి నిద్రావసుల్ని చేసింది. ఇద్దరూ స్తబ్దులయ్యారు. ఆకాశంలో నిలబడి అన్నీ చూస్తున్న మిగతా సకల దేవతలు హాహాకారాలు చేశారు. మహావిష్ణు, ఏమిటి ఆలోచన? ఎందుకు ఇంకా ఆలస్యం? స్త్రీ అని శంకించకు. ఈ దురహంకారిణిని వెంటనే సంహరించు, లేదంటే మనలనే సంహరిస్తుంది అని దేవేంద్రుడు ప్రేరేపించాడు. విష్ణుమూర్తి చక్రాయుధాన్ని స్మరించాడు, ప్రయోగించాడు. భృగుపత్ని శిరస్సు తెగిపడింది. దేవతలు జయజయధ్వానాలు చేశారు. అందరూ నిద్ర నుంచి విముక్తులయ్యారు. ఇంద్ర విష్ణువులకు సంబరంగానే ఉంది, కానీ భృగు మహర్షి వచ్చి శపిస్తాడనే శంక కూడా మనస్సుని పట్టి పీడిస్తూనే ఉంది. భార్య మరణించిన వార్త భృగువుకు తెలిసింది. వలవలా ఏడ్చాడు. సత్వగుణ సంపన్నుడైన విష్ణుమూర్తి ఇంతటి తామసం, ఇంతటి అకృత్యం ఎలా చేయగలిగాడని ఆలోచిస్తూ, స్త్రీ అని చూడకుండా, బ్రాహ్మణ వంశంలో పుట్టిందని గమనించకుండా, నిరపరాధిని అని గ్రహించకుండా నా భార్యను సంహరించాడు గనక, నన్ను విధురుణ్ణి చేశాడు కనుక విష్ణుమూర్తిని శివించాల్సిందే అని అనుకున్నాడు. ప్రేరేపణ ఇంద్రుడిదే అయినా పాపం చేసిన వాడు విష్ణువే గదా, కనుక అతడినే శపించాలని నిర్ణయించుకున్నాడు. మధుసూదన, నువ్వు మోసగాడివి. నిన్ను సాత్వికుడు అనుకుంటున్న వాళ్లంతా వట్టి మూర్ఖులు. నీ తమోగుణం నాకు ప్రత్యక్షంగా తెలిసి వచ్చింది. నా ఇల్లాలిని అకారణంగా సంహరించి నాకు గుండెలలో చిచ్చు రగిల్చావు కనుక నువ్వు మర్త్యలోకంలో పదే పదే జన్మిస్తూ గర్భవాస దుఃఖాన్ని అనుభవింతుగాక అని శపించాడు. జనమేజయ, భృగువు ఇచ్చిన శాపం కారణంగా విష్ణుమూర్తి అనేకావతారాలు ఎత్తవలసి వచ్చింది. భూలోకంలో ధర్మగ్లాని సంభవించినప్పుడల్లా హరి అవతరించి అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని పునఃప్రతిష్ఠితం చేస్తుంటాడు. దానికేం, అదలా ఉండని. జనమేజయ, ఇక్కడొక అత్యద్భుతమైన సన్నివేశం జరిగింది, విను అంటూ చెప్పటం ప్రారంభించాడు. భృగు మహర్షి విష్ణుమూర్తిని అలా శపించి తన భార్య శిరస్సును త్వరగా తెచ్చి మొండానికి అతికించాడు. దేవి, విష్ణువు నిన్ను సంహరిస్తే నేను బతికించుకుంటాను. ఇది నా ప్రతిజ్ఞ. నేను ధర్మం తప్పనివాడిని అయితే, శీల సంపన్నుడనైతే, ఆడి తప్పనివాడినైతే నా భార్య జీవించుగాక, నా తేజశక్తిని దేవతలంతా గ్రహింతురుగాక అంటూ శీతలోదకాలను చిలకరించాడు. మరుక్షణంలో ఆ తపస్విని లేచి కూచుంది. నిద్ర నుంచి లేచినట్టు చిరునవ్వులతో నిలబడింది. సృష్టి అంతా సంతోషించింది. సాధు నినాదాలతో దంపతులను అభినందించింది. భార్య పట్ల భృగు మహర్షికున్న ప్రేమకు, తపశ్శక్తికి అందరూ ఆనందాశ్చర్యాలను ప్రకటించారు. శుక్రాచార్య తపోభంగానికి ఇంద్రుడి ఎత్తుగడ. దేవతలు విస్మయం చెందారు. ఇంద్రుడికైతే మరింత భయం పట్టుకుంది. కావ్యుడి తపస్సు ముగింపుకు వచ్చింది. మంత్రం సిద్ధిస్తుంది. దానితో ఏం చేస్తాడో, తండ్రిని మించిన శక్తిశాలి అవుతాడు. ఎలాగబ్బా అని తలపట్టు కూర్చున్నాడు. విరుగుడు ఏమిటో, ఏమి చేస్తాడో తెలుసుకునే దారి ఏమిటో ఎంతకీ తోచలేదు. పాత ఉపాయమే కొత్త మనిషితో ప్రయోగిద్దాం అనుకున్నాడు. సొంత కూతురు జయంతిని పిలిచాడు. ముఖానికి నవ్వు పులుముకున్నాడు. జయంతి, నిన్ను నేను శుక్రాచార్యుడికి కన్యాదానం చేశాను. అతడిప్పుడు తీవ్ర తపస్సులో ఉన్నాడు. నువ్వు వెళ్ళి పరిచర్యలు చెయ్యి. అతన్ని భర్తగా స్వీకరించు, ఆరాధించు, మనస్సు దోచుకో, నీకు వివసుణ్ణి చేసుకో. ఇది నేను స్వప్రయోజన కోసం చేస్తున్న పని. అందుచేత కాదనకుండా అంగీకరించి నా భయం తొలగించు అన్నాడు. తండ్రి ఆంతర్యాన్ని గ్రహించిన జయంతి సరే అని అంగీకరించింది.
సరాసరి శుక్రాచార్యుడి సన్నిధికి వచ్చింది. పొగలో తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తున్నాడు. పొగజూరిపోయాడు. చెమటలు కక్కుతున్నాడు. అరటి ఆకులతో వింజామరలు వీచింది. శుభ్రమైన శీతలోదకాలను తెచ్చి త్రాగటానికి అందించింది. ఎండ సోకకుండా బయట చెరుగు అడ్డం పెట్టింది. ఛాయాం వస్త్రాతపత్రేణ భాస్కరే మధ్యగే సతి రచయామాస తవ్వంగి స్వయం ధర్మే స్థితాపతి. మధుర ఫలాలను ఎంచి ఎంచి కోసి తెచ్చి భక్తితో ప్రేమతో అందించింది. నిత్య కర్మానుష్ఠానికి కుశలు కుసుమాలు సమకూర్చింది. చిగురాకులతో మెత్తని శయనం ఏర్పరిచింది. ఆదరంతో సేవలు చేసింది తప్ప ఏ వికారాలను ఏనాడు ప్రదర్శించలేదు. శపిస్తాడని భయపడింది. హావభావాదికం కించిద్వికార జననం చ తత్ నచకారం జయంతి శాపభీతా మునేస్తథా. అతడి మనస్సు రంజిల్లేట్టు స్థుతులు చేసింది. అనుక్షణం ప్రియంగా మాట్లాడింది. ఉదయమే అతడు లేచేసరికి ఆచమనోదకం సిద్ధంగా ఉంచడం మొదలుకుని సకలోపచారాలు అతడి మనస్సుకు అనుకూలంగా చేస్తోంది. నిర్వికార చిత్తంతో బ్రహ్మచర్య దీక్షతో చేస్తోంది. సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇంద్రుడిలో ఆతురత పెరిగిపోయింది. జితాత్ముడైన శుక్రుడి ప్రవృత్తిని మనస్సును తెలుసుకోవడం కోసం మరికొందరు సేవకులను నియోగించాడు. కావ్యుడి 1000 ఏళ్ల తపస్సు నిర్విఘ్నంగా పూర్తయింది. మహేశ్వరుడు సంతోషించాడు. ప్రత్యక్షమయ్యాడు. దివ్యవరాలు ఇచ్చాడు. అవధ్యత్వం సర్వజ్ఞత్వం అనుగ్రహించాడు. మనస్సులలో ఉన్నది తెలుసుకోవడంతో సహా అనుగ్రహించాడు. అంతర్ధానం చెందాడు. యచ్చ కించిదపి బ్రహ్మన్ విద్యతే భృగునందన ప్రతిపశ్యసి యత్సర్వం యచ్చ వాచ్యం న కస్యచిత్. శుక్రుడు సంతృప్తి చెందాడు. ప్రక్కన నిలబడి ఉన్న జయంతిని చూశాడు. నువ్వు ఎవరివమ్మాయి? పేరేమిటి? ఎందుకని ఇక్కడికి వచ్చావు? పని ఏమిటి? అందమైన కన్నులున్న చిన్నదానా, నీ కోరిక ఏమిటో చెప్పు. ఎంత దుష్కరమైనా తీరుస్తాను. నీ సేవలకు సంతృప్తి చెందాను. వరం కోరుకో అన్నాడు. జయంతి ముఖం ఆనందంతో కళకళలాడింది. రవ్వంత సిగ్గుపడుతూ బదులు పలికింది. భగవన్, నేను ఏ పని మీద వచ్చానో నువ్వు తపశ్శక్తితో గ్రహించలేకనే అడుగుతున్నావా? జయంతి, ఎరుగుదును. అయినా నువ్వు చెబితే వినాలని ఉంది. నీ మనస్సులో ఉన్నదేమిటో నిస్సంకోచంగా చెప్పు. నీకు భద్రమగుగాక అన్నాడు. మహాముని, నేను ఇంద్రుడు కూతుర్ని. మా తండ్రి నన్ను నీకు సమర్పించాడు. నా పేరు జయంతి అంటారు. జయంతుడి చెల్లెల్ని. నాకు నీపై మనసయ్యింది. ధర్మబద్ధంగా నన్ను స్వీకరించి ప్రేమతో ఆనందింపజేయి అన్నది. భామిని, అలాగే అంగీకరిస్తున్నాను. అయితే గడువు కేవలం 10 ఏళ్లు మాత్రమే. అదృశ్య రూపాలతో ఇక్కడే క్రీడిద్దాం అన్నాడు. ఈ నియమానికి జయంతి అంగీకరించింది. ఇంటికి తీసుకువెళ్లి శుక్రుడు వివాహం చేసుకున్నాడు. తన మంత్రశక్తితో ఇద్దరూ అదృశ్యులై స్వేచ్ఛగా క్రీడిస్తున్నారు. శుక్రాచార్యుడు కృతార్థుడై మంత్రశక్తితో ఇంటికి తిరిగి వచ్చాడనే వార్త తెలిసి దైత్యులంతా పరుగు పరుగున వచ్చారు. ఆశ్రమం అంతటా గాలించారు. గురుడు కనిపించలేదు. అదృశ్య రూపంలో ఉన్నాడని వారికి తెలీదు. ఆశగా మళ్లీ వెదికారు. కనిపించలేదు. విమనస్కులై భగ్న మనోరథులై కాళ్ళీడ్చుకుంటూ స్వగృహాలకు వెళ్లారు. ఇదండి ఈరోజు జరిగింది. మరి రేపటి రోజున మాయా శుక్రాచార్యుడి గురించి తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.